శంషాబాద్లో హై టెన్షన్ నెలకొంది. హైదరాబాద్ వచ్చేటువంటి 2 విమానాలకి బాంబు బెదిరింపులతో ఒక్కసారిగా పలు విమానాల్ని కూడా డైవర్ట్ చేశారు. కువైట్ నుంచి శంషాబాద్ రావాల్సినటువంటి KU 373 నెంబర్ గల విమానం నిన్న 5 గంటలకి కువైట్ నుంచి ప్రారంభమైంది. సుమారుగా 9:15 10 గంటల కల్లా హైదరాబాద్ రీచ్ అవ్వాల్సింది. కానీ ఈ విమానంలో బాంబు బెదిరింపుతో ఒక్కసారిగా దాన్ని డైవర్ట్ చేశారు. బ్రిటిష్ ఎయిర్లైన్స్ సంబంధించిన మరో విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ బాంబు బెదిరింపుకు సంబంధించి మెయిల్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సో కువైట్ టు శంషాబాద్ విమానం మస్కట్కు దారి మళ్లిస్తే ఇటు లండన్ టు శంషాబాద్ విమానాన్ని మాత్రం సేఫ్గా ల్యాండ్ చేశారు. ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులందరినీ దింపేసి బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. సో మనం ఆర్టీవీస్ ఇక్కడ నా వెనుక కనిపిస్తున్న ఈ విజువల్ గమనించండి. విజువల్లో ఇక్కడ కువైట్ దగ్గర మొదలైనటువంటి ఈ విమానం KU 373 నెంబర్ గల ఈ విమానం మీకు స్క్రీన్ పై కూడా కనిపిస్తోంది. సో అక్కడ కువైట్ నుంచి మొదలైంది. కువైట్ నుంచి మొదలైనటువంటి ఆ విమానం కాస్త హైదరాబాద్ రావాల్సింది. కానీ దానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో దాన్ని మస్కట్కి మరలించేశారు. సో కాసేపాటుగా గాల్లోనే చక్కర్లు కూడా కొట్టింది. ఇక్కడ విజువల్ చూడండి. ఇక్కడ కువైట్ నుంచి మొదలైంది ఈ విమానం. సో కువైట్ నుంచి మొదలైనటువంటి ఈ విమానం డైరెక్ట్గా ఇక్కడికి రావాల్సింది హైదరాబాద్. సో హైదరాబాద్ రావాల్సిన విమానం కాస్త చూడండి ఇక్కడ కాసేపాటికి గాల్లో చక్కర్లు కొట్టింది. ఇక్కడ రౌండ్ ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది. కాసేపాటికి గాల్లో చక్కర్లు కొట్టి ఆ తర్వాత ATC నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ నుంచి వాళ్ళకి క్లియరెన్స్ వచ్చిన తర్వాత తిరిగి దాన్ని ల్యాండ్ చేశారు. సో బాంబ్ బెదిరింపు 2 విమానాలకు వచ్చింది. ఒకటి బ్రిటిష్ ఎయిర్లైన్స్ లండన్ నుంచి శంషాబాద్ వచ్చేదానికి, ఇంకొకటి కువైట్ నుంచి శంషాబాద్ వచ్చేదానికి. రెండింటికి బాంబ్ బెదిరింపులు ఇస్తే లండన్ టు శంషాబాద్ వచ్చేదానికి దాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు. సో ల్యాండ్ చేసిన తర్వాత తనిఖీలు చేశారు. ఆ తనిఖీలు ఎటువంటి విషయం కూడా బయటపడలేదు. కానీ మస్కట్ వైపుగా మరలించినటువంటి ఈ విమానానికి మాత్రం కువైట్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానం కాస్త దాన్ని దారి మరలించి మస్కట్లే ల్యాండ్ చేశారు. సో ప్రస్తుతానికి 2 విమానాల్లో ఒక విమానం ఇంకా మస్కట్లోనే ఆగిపోయింది. ఇంకా తిరిగి హైదరాబాద్ బయలుదేరలేదు. సో విజువల్లో మీరు చూస్తున్నట్టే కాసేపాటి గాల్లోనే చక్కర్లు కూడా కొట్టింది. వరుసగా బాంబు బెదిరింపులతో అటు విమానయాన సంస్థలు కానివ్వండి, విమాన అధికారులు కానివ్వండి, ఎయిర్లైన్స్ అధికారులు కానివ్వండి కొంత భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ బెదిరింపు వస్తుందో తెలియదు. ఒకవైపు నుంచి ప్రయాణికుల నుంచి ఒత్తిడి సమయానికి చేరుకోలేకపోతున్నామని, ఇంకోవైపు నుంచి బాంబు బెదిరింపుల మెయిల్లు ఫోన్లు. సో ఈ నేపథ్యంలోనే అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టుగా DGCA హెచ్చరికలు జారీ చేస్తోంది. సో DGCA గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ కానివ్వండి, ముఖ్యంగా ఎయిర్లైన్స్ అధికారులు కూడా, ఎయిర్లైన్స్ సంస్థలు కూడా కొంత అప్రమత్తమవుతున్నాయి. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, కువైట్ టు శంషాబాద్ అండ్ లండన్ టు శంషాబాద్ 2 విమానాలకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దాంట్లో ఒక విమానం సేఫ్గా ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత తనిఖీలు చేశారు. మరొక విమానాన్ని మస్కట్కే మరలించేశారు. అది కాసేపాటుగా గాల్లోనే చక్కర్లు కొట్టి మళ్ళీ అక్కడే మస్కట్లో ల్యాండ్ అయిపోయింది. ఇంకా కూడా ఆ విమానం అక్కడి నుంచి మొదలు కాలేదు. సో ప్రస్తుతానికి విమానం కోసం కూడా కొంత ఎయిర్పోర్ట్ అధికారులు కానివ్వండి, ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో అప్డేట్స్ ఏంటి? మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ప్రతిరోజు ఒక విమానానికి మెయిల్ వస్తూనే ఉంది. సో ఈ స్థాయిలో బాంబు బెదిరింపులు వస్తున్నాయంటే దీనికి అడ్డుకట్ట వేసేది ఎలా? ఏ రకంగా దీన్ని కొలాప్స్ చేయబోతున్నారు? అంటే పని కట్టుకొని కొంతమంది వ్యక్తులు చేస్తున్న పనా, లేదంటే దీని వెనక ఏదైనా పెద్ద కుట్ర కోణం ఉందా? అప్డేట్స్ ఏంటి? రైట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మరోసారి ఇటు హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. హైదరాబాద్కి రావాల్సినటువంటి 2 విమానాలకి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో, బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో రెండింటిని కూడా డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసి కువైట్ నుంచి శంషాబాద్కి వస్తున్నటువంటిది, ఇంకోటి బ్రిటిష్ ఎయిర్లైన్స్కి చెందినటువంటి 2 విమానాలకు మెయిల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాటిని మస్కట్కు తరలించి ప్రస్తుతం దాని బాంబు స్క్వాడ్లు కావచ్చు అన్నింటిని అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొన్న కూడా కువైట్ నుండి శంషాబాద్కి వస్తున్నటువంటి ఎయిర్పోర్ట్కి అర్ధరాత్రి పూట ఒక 2-3 అవర్స్లోనే హైదరాబాద్కి రీచ్ అయ్యేది. బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో వెంటనే దాన్ని ముంబై ఎయిర్పోర్ట్కి తరలించి అక్కడ తనిఖీలు చేశారు. ఈ మెయిల్స్ అన్ని కూడా ఫేక్ అంటూ కూడా ఒకవైపు అధికారులు నిర్ధారించుకున్నారు. అయినప్పటికీ దుండగులు మాత్రం వీటిని ఖచ్చితంగా హైదరాబాద్కు వచ్చేటువంటి విమానాలపైనే ఎక్కువగా టార్గెట్ చేసినట్లు కూడా గుర్తించారు. దీనికి గల కారణాలు ఏంటి? మొత్తం కూడా అన్నోన్ నుండి ఈ మెయిల్స్ అనేవి గుర్తించారు. ఎక్కడ కూడా కాల్ చేయటం లేదు, కేవలం మెయిల్స్ రూపంలోనే అటు ఎయిర్పోర్ట్ అధికారులకు వాళ్ళు మెయిల్స్ అనేవి పంపిస్తున్నారు. దీంతో ఇప్పటికే అధికారులు ఒకవైపు హైదరాబాద్ దేశవ్యాప్తంగా కూడా ఇండిగోకి సంబంధించినటువంటి సర్వీసుల రద్దుతో ఒకవైపు అటు ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఇంకోవైపు ఈ విధంగా వరుస బాంబు బెదిరింపులతో ఇంకోవైపు ఎయిర్లైన్స్ అంటేనే ప్రజలు ప్రస్తుతం భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. దీనిపైన ఎయిర్లైన్స్ సంస్థ కావచ్చు, వాయు మొత్తం కూడా దీనికి ఎప్పటికప్పుడు
అప్రమత్తం చేస్తున్న ఎప్పటికప్పుడు దీనిపైన కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నప్పటికీ దుండగులు మాత్రం కావాలని దీన్ని ఒకవైపు టార్గెట్గా హైదరాబాద్ని టార్గెట్గా చేసుకుంటూ కువైట్ ఏదైతే ఇస్లామిక్ దేశాలకు సంబంధించి ఎక్కువ అక్కడి నుండి వస్తున్నటువంటి విమానాలను మాత్రమే తరచుగా ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. ఎవరైనా కావాలని ఇక్కడ చేస్తున్నారని కూడా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఎక్కడి నుండి వచ్చిందంటూ కూడా ఒకవైపు పోలీసులు అయితే దీన్ని ఎంక్వైరీ చేయడానికి ప్రస్తుతం అయితే, ఎందుకంటే గతంలో వచ్చినటువంటి మెయిల్స్కి ఇప్పుడు వస్తున్నటువంటి మెయిల్కి ఏమైనా లింక్ ఉందా, ఇద్దరు ఒకరైనా వేరు ఉన్నారా, ఎందుకు టార్గెటెడ్ చేసిన హైదరాబాద్ని ఎందుకు టార్గెటెడ్గా మెయిల్స్ తరచుగా పంపుతున్నారు, కానీ ప్రయాణికులు మాత్రం పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. అహ్మదాబాద్లో జరిగినటువంటి ఘటన నుంచి ఎక్కువగా ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తూనే ఉంటున్నాయి. ఎక్కడ కూడా పులి స్టాప్ పడటం లేదు. దీంతో ప్రయాణికులు మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎయిర్లైన్స్ ఒకవైపు ఎయిర్పోర్ట్ అధికారులు మాత్రం మా బాధ్యత మీ ప్రయాణం అనేది సురక్షితం చేయడం మా బాధ్యత, ఇలాంటివి వచ్చినప్పుడు మేము చూసుకుంటామంటూ కూడా ఒకవైపు ప్రయాణికులకు వాళ్ళు హామీ ఇస్తున్నప్పటికీ ప్రయాణికులు మాత్రం, ఎందుకంటే వాళ్ళు విమానం బయలుదేరినాక దాదాపు డెస్టినీ రీచ్ అయ్యేటువంటి 3-4 గంటల లోపే వాళ్ళు ఈ విధంగా చెప్పడంతో దాన్ని వెంటనే డైవర్ట్ చేసిన అనంతరం వాళ్ళ ప్రయాణికులందరినీ కిందికి దింపేసి ఒక బాంబు స్క్వాడ్ కావచ్చు అన్ని తనిఖీలు చేయడంతో అందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. అటు అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి క్రూ కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మొత్తం మీద వరుస వస్తున్నటువంటి మెయిల్స్ పైన అధికారులు దృష్టి పెట్టారు. ఇటు విమానయాన శాఖ కావచ్చు, అదేవిధంగా ఎయిర్లైన్స్ కావచ్చు, మొత్తం కూడా సంయుక్తంగా వీటిపైన దృష్టి పెట్టి ఇలాంటికి చెక్ పెట్టే విధంగా ప్రస్తుతం అయితే అడుగులు వేసినట్టు కూడా తెలుస్తుంది. గతంలో వచ్చినటువంటి మెయిల్స్కి ఇప్పుడు వచ్చినటువంటి మెయిల్కి ఏమైనా సంబంధం ఉందా అనే యాంగిల్లో లింక్ చేసిన ఇంకోవైపు తనిఖీలు మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న అటు బాంబు స్క్వాడ్ కావచ్చు, అటు ఎయిర్పోర్ట్కి సంబంధించిన అథారిటీ వాళ్ళు కావచ్చు, మొత్తం కూడా తనిఖీలు చేస్తూ ఎలాంటివి లేవని నిర్ధారణకు వచ్చిన అనంతరం మళ్ళీ తిరిగి మళ్ళీ ప్రయాణం చేయడానికి మళ్ళీ ఏర్పాటు చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా కువైట్ నుంచి శంషాబాద్ రావాల్సినటువంటి కువైట్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఒక విమానానికి కూడా ఇదే రకమైనటువంటి బాంబు బెదిరింపు వచ్చింది. మరోవైపు లండన్ నుంచి శంషాబాద్ వచ్చేటువంటి బ్రిటిష్ ఎయిర్లైన్స్ కూడా ఇదే రకమైనటువంటి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో 2 విమానాలకు బాంబు బెదిరింపు రావడంతో లండన్ టు శంషాబాద్ వచ్చేటువంటి ఆ విమానాన్ని మాత్రం చాలా సేఫ్గా శంషాబాద్ దగ్గర ల్యాండ్ చేశారు, తనిఖీలు చేశారు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది. ఆ తర్వాత అటు కువైట్ నుంచి శంషాబాద్ వచ్చేటువంటి విమానాన్ని మాత్రం మస్కట్ వైపుగా దారి మళ్లించేశారు. మీరు విజువల్లో చూస్తున్నారు ఏ రకంగా దారి మళ్లింది అనేది. సో కువైట్లో మొదలైనటువంటి ఆ విమానం సుమారుగా 5:15కి నిన్న సాయంత్రం మొదలైనటువంటి ఆ విమానం కాస్త 9:15 కల్లా మళ్ళీ మస్కట్కి రీచ్ అయిపోయింది. మస్కట్లోనే ల్యాండ్ అయిపోయింది. హైదరాబాద్ రీచ్ అవ్వలేదు. ఇంకా కూడా విమానం మస్కట్లోనే ఆగిపోయింది. చాలామంది ప్రయాణికులు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఇప్పటికే ఒకవైపేమో విమానాలు రేక ఇబ్బందులు పడుతూ ఎయిర్పోర్ట్ దగ్గర ప్రయాణికులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. వారంతా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాంబు బెదిరింపులు, ఒకవైపు బాంబు బెదిరింపులు, మరోవైపు విమానాల రద్దులు, రెండు కూడా ప్రయాణికుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సో ప్రజెంట్ ఈ విమానాలన్నింటినీ కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, దీనిపైన క్షుణ్ణంగా డీజీసీ అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేపడుతోంది. కొంతమంది ఫూల్స్ చేసే ప్రయత్నమేనా, ఎందుకంటే కొన్ని బెదిరింపులకు పాల్పడాలి, ఏదో రకంగా దీని పట్ల దుశ్చర్యలకు పాల్పడే రకంగా కొంతమంది హ్యాకర్స్, సైబర్ ఫ్రాడ్ పాల్పడే వారు కూడా బెదిరింపులకు పాల్పడవచ్చు మెయిల్స్ ద్వారా. లేదనంటే పని కట్టుకొని కొంతమంది ఈ దుర్మార్గానికి పాల్పడే అవకాశం కూడా ఉంది. సో ఈ వరుస మెయిల్స్ ద్వారా, బెదిరింపుల ద్వారా కొంత ఎయిర్పోర్ట్ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు, అటు కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మరి వరుసగా వచ్చేటువంటి రోజుకో విమానానికి ఈ రకమైనటువంటి బాంబు బెదిరింపు రావడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. వీటికి ఎలా చెక్ పెడతారో చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.